పేరు సాంబా, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిని, అదేవిధంగా జాతీయ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుని. అక్టోబరు 12-13 తేదీలతోని పీడిఎస్ సంస్థ ఏర్పడి 50 సంవత్సరాలను పూర్తి చేసుకుంటుంది. ఇందులో భాగంగానే జాతీయ ఆర్గనైజింగ్ కమిటీ గత సంవత్సర కాలం నుండి 2023 అక్టోబర్ నుండి తిరిగి 2024 అక్టోబర్ వరకు విస్తృతమైన కార్యక్రమాలు జరపండి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే ఈ నెల నుంచి ఈ అక్టోబర్ నెల ముగింపుకు వచ్చిన దశలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా గత 50 సంవత్సరాలుగా తెలుగు నేల మీద కానీ ఇతర రాష్ట్రాల విద్యార్థి సంఘాలతో మేము సంబంధాలు కొనసాగించి చేసినటువంటి కార్యక్రమాలను కానీ సమీక్షించుకుంటూ విద్యార్థి ఉద్యమాలను మరింత ఉత్తేజంతో ముందుకు నిర్వహించేందుకు ఈ యొక్క సంస్థగా మేము 50 సంవత్సరాల కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా మేధావులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు మాకు మద్దతును తెలియజేస్తూ మా కార్యక్రమాల విజయవంతానికి సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేయాలని కోరుతున్నాం. మిత్రులారా, అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ 2 రాష్ట్రాల్లో ఈరోజు ఏర్పడినటువంటి ప్రభుత్వాలు కానీ కేంద్ర వ్యాప్తంగా నరేంద్ర మోదీ 3వ అధికారంలోకి వచ్చి ఈరోజు విద్యను కాషాయీకరణ చేయాలని, విద్యా కార్పొరేటీకరణ కోసం పెద్ద ఎత్తున ఈరోజు పరిచి ప్రైవేట్ యూనివర్సిటీలను రాష్ట్రాల్లోకి ఆహ్వానిస్తున్నారు. ఈరోజు పేదవాడికి విద్య అనేటువంటిది ఒక అందని ద్రాక్షగా మారినటువంటి పరిస్థితి అటు 2 తెలుగు రాష్ట్రాల్లో మనకు అవుపిస్తుంది. కాబట్టి విద్య కాషాయీకరణ కానీ విద్యా ప్రైవేటీకరణ కానీ 50 వసంతాల పీడిఎస్ ఉత్తేజంతో విద్యార్థులు మరింత తిప్పికొట్టాలని ఆ యొక్క ఉద్యమాల్లో భాగస్వాములు కావాల్సిందిగా మేము కోరుతున్నాం.